రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచ్లు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పటికీ గత 5 సంవత్సరాలుగా బిల్లులు రాలేదని తెలిపారు. అప్పులు తీసుకొచ్చి మరి ప్రభుత్వ పనులు చేశామని, ఎంత కష్టపడిన పని చేసినా ఇప్పటివరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పిన ఎన్నో పనులు సొంత ఖర్చులతో చేశామని, మనబడి మన కార్యక్రమం చేసిన బిల్లులు సైతం రాలేదని తెలిపారు. ఒక్కొక్క గ్రామానికి 10 లక్షల నుండి 40 లక్షల బిల్లులు రావాల్సి ఉందని, భార్య పుస్తల తాడు సైతం కుదుపెట్టి మరీ అభివృద్ధి పనులు చేశామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను తీర్చాలని తెలిపారు. ప్రభుత్వం ఆదేశిస్తే అభివృద్ధి పనులు చేస్తామని, గ్రామాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తే ప్రజల జీవన విధానం మారిందని, అయినప్పటికీ బిల్లులు రాలేదని వాపోయారు. ఇప్పటికీ ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇకనైనా తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని తెలిపారు. అంటే మీరు ఆఫ్టర్ బిఫోర్ చూస్తే ప్రతి గ్రామ పంచాయతీ డెవలప్ అయింది. అంటే వాళ్ళ విలేజ్ లో వాళ్ళ జీవన పరిణామం కూడా, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. నీట్గా ఉన్నాయి. మేము ప్రతి ఒక్క విలేజ్ ని అన్ని రకాల సౌకర్యాలుగా చేసినాం, గ్రీన్ గా ఉంచినాం, ప్రతిదీ చేసినాం. మేము ఫస్ట్ నుంచి ఏం అడుగుతున్నామంటే, మాకు చిన్న గ్రామ పంచాయతీ నుండి పెద్ద గ్రామ పంచాయతీ వరకు కొందరికి 2 లక్షలు కావచ్చు, కొందరికి 50 లక్షలు కావచ్చు, అన్ని బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. ఎస్ఎఫ్సి కావచ్చు, ఎఫ్ఎఫ్సి కావచ్చు, ఎన్ఆర్ఈజిఎస్ కావచ్చు, ప్రతి పని, కొందరికి మిషన్ భగీరథ కావచ్చు, ప్రతిదీ వారు ఇచ్చినటువంటి మాకు పేమెంట్స్ ఇవ్వకుండా మేము అప్పులు తీసుకొచ్చి మరి ఆ ప్రభుత్వ కార్యక్రమాలను చేయడం జరిగింది. మరి అట్టి ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన సందర్భంలో గత సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి రూపాయి చెల్లింపు కూడా జరగలేదు. పలుమార్లు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి మాకు ఇప్పటి వరకు ఈజీఎస్లో చేసినటువంటి గ్రామ పంచాయతీలు కడితేనేమి, మరి అదేవిధంగా మేము వైకుంఠ ధామాలకు కానీ, అంతేకాకుండా మేము చేసినటువంటి గ్రామ పంచాయతీ నిధులు లేనప్పటికీ అప్పటికున్నటువంటి పరిస్థితులలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని మరి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఏ క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా ఆ సమస్యను అక్కడనే నిలబడి అక్కడికక్కడే పరిష్కరించుకోవడం జరిగింది. డబ్బులు లేకున్నప్పటికీ మేము అప్పులు తీసుకొచ్చి చేసినాం. అంతేకాకుండా మరి మన ఊరు మనబడి కార్యక్రమం ఇచ్చిండ్రు. మరి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు, ప్రభుత్వం కూడా ఈ త్వరితగతిన కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలంటే మరి మేమందరం ఎక్కడో అక్కడ అప్పులు తీసుకొచ్చుకుంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం జరిగింది. అటుకి మా విజయవంతం చేసినప్పుడు మళ్ళీ దానికి కూడా మేము డబ్బులు అనేటి అప్పుల రూపకంగా తీసుకొచ్చినాం. దానికి సంబంధించిన ఎఫ్టీఓలు కూడా జనరేట్ అయినాయి. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జనరేట్ అయినాయి. మరి దయచేసి మీ ప్రభుత్వము, మరి అధికారులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సర్పంచులకు ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో, ఏ ఒక్కటి కాదు, ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి కార్యక్రమంలో మేము చేసినటువంటి అన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి. దయచేసి ఇవన్నిటిని గుర్తించి మరి ప్రభుత్వ పెద్దలు కానీ, మరి అధికారులు కానీ స్పందించి మా సర్పంచులను బయటపడేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇది సీరియస్గా తీసుకోకుండా ఉంటే మేము ఖచ్చితంగా ఆత్మహత్యలే మా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేసి మా ఒక ఉన్నటువంటి సర్పంచుల బాధలు తీర్చి వెంటనే బిల్లులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ.